నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన 4వ వచనం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయిను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పాపమును ఒప్పుకొనుట. ప్రియులరా, దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత తన పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకునే అనుభవం 32వ కీర్తనలో గ్రంథస్థం చేయబడింది. దేవుని క్రమశిక్షణ తనపై బహుభారముగా ఉందని భావన అతనిలో ఉంది. అందుకే 4వ వచనంలో దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయిను అని వ్రాశాడు. మరో విధంగా చెప్పాలి అంటే, నీ చేయి నాపై బహుభారంగా ఉంది, అది స్పాంజిని పిండుతున్నట్లుంది, నాలో ఉన్న శక్తినంతా నీవు పిండేస్తున్నట్లుగా ఉంది అని దావీదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని క్రమశిక్షణతో కూడిన హస్తము మనపై బహుభారంగా ఉన్నట్లు ఉంటుంది, కానీ అది మన పట్ల దేవుని ప్రేమను కూడా కనపరుస్తుంది. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియులారా, శిక్షణ దేవుని కృపతో కూడిన క్షమాహస్తం వైపు నడిపిస్తుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని 1-2 చరణాలలో చూస్తున్నాం. ప్రియులరా, దావీదు మౌనం వహించి తన పాపాన్ని ఒప్పుకోనంత కాలం దేవుని హస్తం అతనిపై బలంగా ఉన్నట్లు అతనికి తోచింది. కానీ తన పాపాన్ని అతడు ఒప్పుకున్నప్పుడు ఆ భారం తొలగించబడింది. ప్రియులరా, దేవుడు తన గ్రంథాన్ని తీసుకుని తన కృపచేత దావీదు చేసిన పాపకార్యాన్ని పూర్తిగా తుడిచివేశాడు. ఆపాదించుట అను మాటకు అర్థం అదే. ప్రియులరా, లెక్కలు వ్రాయబడటం దాని అర్థం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా ఉంది: మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియులరా, ఒప్పుకోవడం అంటే దేవుని కృపగల హస్తములో రక్షణ పొందడం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అని 7వ వచనములో చూస్తున్నాం. ప్రియులరా, దావీదు తన మౌనాన్ని వీడి పాపాన్ని ఒప్పుకొని విమోచన గానం చేశాడు. నీ ఆత్మ శుద్ధి చేయబడినప్పుడు నీ హృదయం గానం చేస్తుంది. దేవుడు పాపాన్ని క్షమిస్తాడని తెలుసుకోవడం మంచిది. మన పాపాన్ని మనం ఒప్పుకొనిన ఆయనకు స్తుతిగానం చేద్దాం. మన పాపాన్ని మనం ఒప్పుకుందాం, ఆయనకు స్తుతిగానం చేద్దాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడారు, ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరే తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభువా.
వారికి కావలసిన సహాయమును, రక్షణ భాగ్యాన్ని మీరు ఇవ్వండి నాయన. మారు మనసులైన వారికి మారు మనస్సునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి తండ్రి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి నాయన. అనేక మంది ప్రభువా తండ్రి దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.